హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కూడా బాగుండాలి, మేము కూడా బాగున్నామండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వీడియోలో ఏమైతే చూపిస్తున్నానంటే లైనింగ్, ఇప్పుడు హ్యాండ్స్ బ్లౌజ్ మనం హ్యాండ్స్కి బెనారస్ వాటికి బార్డర్ అయితే వస్తుంది కదండి. ఆ బార్డర్ అనేది లైనింగ్ ఎలా అటాచ్ చేస్తే మనకి లైనింగ్ బయటికి కనిపించకుండా ఎన్ని వాష్లు అయినా కూడా లైనింగ్ బయటికి అనేది కనిపించదు అనమాట, నీట్గా అనేది వస్తుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేస్తే. అందుకనేసి వీడియో అయితే చేస్తున్నాను నేను. మీరు నాకు ఇది ఫ్రంట్ కెమెరా అయినందుకు జూమ్ అయితే చేయడానికి అవ్వలేదండి. నెక్స్ట్ టైం స్టిచ్చింగ్ వీడియోస్ చేసినప్పుడు బ్యాక్ కెమెరాతో జూమ్ చేసి అయితే వీడియో చేసి పెడతాను. ఇదైతే ఇలా అడ్జస్ట్ అయిపోండి, ఓకేనా. మనం ముందు లైనింగ్ పైన రివర్స్లో అయితే పెట్టుకోవాలండి. బ్లౌజ్ పీస్ పెట్టుకొని కరెక్ట్ బార్డర్ ఎక్కడి వరకు స్టిచ్ వేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడికి స్టిచ్ వేసి, ఇదిగోండి లైనింగ్ పైన ముందైతే స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ పైన వేసుకుంటే అది ఇక బ్లౌజ్ మీదకి అనేది రాదనమాట. తర్వాత మనం బ్లౌజ్ వేసుకున్న ఎన్ని వాష్లు అయినా కూడా, ఒకవేళ పట్టు శారీస్ అయితే ఫోల్డింగ్ ఎక్కువ వాష్ అయితే చేయం కదా, పట్టు బ్లౌజెస్ ఓన్లీ డ్రై క్లీనింగ్ అలా ఇస్తుంటాము. నేను బొటిక్ వాళ్ళు కుట్టిన బ్లౌజెస్ చాలా బ్లౌజెస్ అయితే చూశానండి. అవి వర్క్ కానీ ఏవైనా కానీ ఇట్లా ఒక్కసారి వేసుకున్నప్పుడే, ఇంకా వాళ్ళ ఒంటి మీద ఉన్నప్పుడే బ్లౌజ్ లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట మొత్తము. అలా కనిపించకుండా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ పైన కుట్టు వేసి రివర్స్ చేసాం కదా, ఇప్పుడు రైట్ వర్షన్లోన మళ్ళీ బార్డర్ పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ పైన 2 లేయర్స్ ఉందన్నమాట. బార్డరు చిన్నగా అక్కడ సేమ్ థ్రెడ్ కాబట్టి ఏం కనిపించదండి బయటికైతే. అది స్టిచ్ మనం మంచిగా చూసుకొని లైనింగ్ బయటకు అనేది రాకుండా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చాలామంది ఓన్లీ లైనింగ్ పైన వేసేసి హ్యాండ్ అయితే అతికించేస్తారు బ్లౌజ్కి. అలా వేస్తే వేసుకున్నప్పుడు లైనింగ్ అనేది కిందికి వస్తుంది, బ్లౌజ్ పీస్ అనేది పైకి వెళ్ళిపోయి లైనింగే కనిపిస్తుంటుంది అనమాట. నేను చాలామంది ఇలా చూసా కాబట్టి మీకు అదే పనిగా ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి, అప్పుడు అసలు బయటికి అనేది రాదనమాట లైనింగ్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ షేప్, బ్లౌజ్ షేప్ కూడా తీసేసానమాట. హ్యాండ్స్ దగ్గర షేప్స్ అవన్నీ తీసి హెచ్చు తగ్గులన్నీ కట్ చేసేసుకొని ఇక హ్యాండ్స్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే అటాచ్ చేయండి హ్యాండ్స్. ఇలా చేస్తే ఏమవుతుందంటే, మీకు ఓవర్లాక్ మిషన్ లేదనుకోండి, అలా లేనప్పుడు నార్మల్గా హ్యాండ్స్ జాయింట్ చేసేసామనుకోండి, ఖర్చు అనేది బయటకు ఉండిపోయి ఇలాంటి బెనారస్ కొంచెం జరీ ఎక్కువ ఉన్నవి, కొంచెం స్టిఫ్ క్లాతులు, అలా కుచ్చుకునే క్లాతులు అలాంటివి అయితే మనకు స్కిన్కి గుచ్చుకుంటూ ఉండడము. ఇప్పుడు బొటిక్లలో అయితే ఓవర్లాక్ మిషన్ ఉంటుంది, ఇంట్లో అయితే పెట్టుకోలేము కదండి. ఓవర్లాక్ మిషన్ ఒకటి, పీకో మిషన్ ఒకటి, నార్మల్ మిషన్ ఒకటి, ఇల్లంతా 3 మిషన్లు అంటే ఇబ్బంది కదా. ఇంట్లో కానీ బొటిక్లో అయితే సరిపోతుంది. అందుకని ఇంట్లో వాళ్ళైతే ఇలా, ఇంట్లో స్టిచ్ చేసే వాళ్ళైతే ఇలా స్టిచ్ అయితే చేయండి. బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేస్తే ఓవర్లాక్ అనేది అవసరం పడదనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా ముందు బ్లౌజ్ పీస్ని అయితే అటాచ్ చేసేయండి. షోల్డర్ పైన హ్యాండ్ మామూలుగా ఎలా అతికిస్తామో లైనింగ్ అటాచ్ చేయకుండా ఫస్ట్ ఓన్లీ బ్లౌజ్ పీస్ ఒక్కటే అటాచ్ చేయండి. ఎప్పుడే కానీ మనం హ్యాండ్ స్టార్ట్ చేయడము షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. అలా స్టార్ట్ చేస్తే కరెక్ట్ వస్తుందన్నమాట. హెచ్చు తగ్గులు అనేది ఎక్కడ రాకుండా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, అటువైపు ఇటువైపు 2 వైపులా మెయిన్ పీస్ అయితే పెట్టి అటాచ్ అయితే చేశాను. ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేయలేదు కదా నేను. ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ రివర్స్లో ఉంది కదా, లైనింగ్ ఇలా రివర్స్లోకి తీసుకోవాలన్నమాట. తీసుకొని లైనింగ్ కూడా కరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మనం చిన్న కట్ లాగా పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర గుర్తు కోసము, ఆ కట్ వచ్చేసి కరెక్ట్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అక్కడ మనం
నిడిల్ అనేది పెట్టి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేసి లైనింగ్ అనేది అస్సలు లాగకండి. కొంతమంది లాగి లాగి కుడుతూ ఉంటారు. ఇలా అతికించేటప్పుడు మాత్రం అస్సలు లైనింగ్ లాగకండి. మనం లూజ్గానే ఫ్రీగా తీసుకొని ఇక్కడ లైనింగ్ అనేది లాగకుండా నీట్గా అటాచ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ బ్లౌజ్కి ఒక పీస్ అతికించినప్పుడు ఒక కుట్టు వేసాము. ఇప్పుడు లైనింగ్తో కూడా ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. 2 స్టిచెస్ అవుతాయి అన్నమాట. ఇగోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే లైనింగ్ అయితే అస్సలు లాగకండి. లాగకుండా నీట్గా అయితే వేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చివరి వరకు వేసేసుకొని ఇక్కడ స్టాప్ చేసి కట్ చేసేయండి. మళ్ళీ ఇదిగోండి ఇటువైపు టర్న్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా సేమ్ అలాగే ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకున్నారనుకోండి మీకు అస్సలు గుచ్చుకోదనమాట. షోల్డర్ పైన ఎంతసేపు అయినా మనం కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఎంత గుచ్చుకునే క్లాత్ అయినా, ఎంత జరీ ఉన్నా, ఎంత వర్క్ ఉన్న బ్లౌజ్ అయినా కూడా ఇలా వేసుకుంటే మనకి స్కిన్కి ఇచ్చింగ్ లాగా అనిపించడం, గుచ్చుకోవడం. కొంచెం హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్ ఏమవుతుందంటే గుచ్చుకొని స్కిన్కి రాసుకొని రెడ్గా అయిపోవడం, ఇచ్చింగ్ లాగా అయిపోతుంది అనమాట. ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఇలా అయితే చేయండి. బ్లౌజ్కనే కాదండి, డ్రెస్కి కానీ, లాంగ్ ఫ్రాక్స్ కుడుతుంటారు కదా, లాంగ్ ఫ్రాక్స్కైనా క్లాత్ని బట్టి ఏ మెటీరియల్కైనా ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇదిగోండి నేను చూపించిన విధంగా రివర్స్ అయితే చేయండి. హ్యాండ్స్ రివర్స్ చేసేసి ఇదిగోండి ఫస్ట్ షోల్డర్ దగ్గర కరెక్ట్ వచ్చిందా అని రైట్ వైపు అయితే చూసుకోండి. అలాగా ఇదిగోండి ఫస్ట్ అయితే అలా చూసుకోండి. అంత కరెక్ట్గా ఉందనుకోండి. ఇదిగోండి నేను ఇప్పుడు చూపించిన విధానంగా అయితే రివర్స్ చేశారు కదా, చేసి షోల్డర్ పైన చూసుకొని కరెక్ట్ ఉందా, ఎక్కడన్నా పఫ్ లాగా వచ్చిందా, లైనింగ్ ఎక్కడన్నా లూజ్ వచ్చిందా అని మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే లైనింగ్ పైన కుట్టు వేసాం కదా, అక్కడ మామూలుగా అయితే గోరుతో అంటారనమాట. నేను నెయిల్ అనేది యూజ్ చేయకుండా ఇదిగోండి ఇట్లా సీజర్ తీసుకొని అయితే ఇట్లా ఆ కుట్టు పైన ఇలా రఫ్ చేసినట్టుగా చేస్తే నీట్గా కూర్చుంటుందన్నమాట. ఇంకోండి మొత్తం అలా ఒకసారి నీట్గా అనేసేయండి. అనేస్తే ఇంకా అది చెక్కు చెదరకుండా నీట్గా కూర్చుంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట. అలా మీరు ఒకవేళ ఏదైనా బ్లేడ్ లాగా ఏదన్నా ఉంటుంది చూడండి, మళ్ళీ బ్లేడ్తో అయితే కాదు, బ్లేడ్ టైప్ ఏదన్నా ఉంటుంది కదా, అలాంటిది కూడా తీసుకొని ఇలా అనొచ్చు అనమాట. అలా అంటే మీకు నీట్గా కూర్చుంటుంది. లేదు మేము గోరుతోనే అంటాం అనేటట్టుంటే గోరుతోనే అనండి. ఇప్పుడు నేను హ్యాండ్స్ సైడ్ స్టిచెస్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక వేశారంటే మీకు కరెక్ట్ ప్లస్ సింబల్ అనేది వస్తుందన్నమాట జాయింట్స్ దగ్గర. ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే వేయండి. వేస్తే కరెక్ట్ వస్తుందన్నమాట. కొంతమందికి ప్లస్ సింబల్, చాలామందికి ప్లస్ సింబల్ అయితే రాదు, పైకి కిందికి అయిపోతుందన్నమాట. అలా అవ్వకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే స్టిచెస్ వేయండి. సైడ్కి కంపల్సరీ ప్లస్ సింబల్ అయితే వస్తుంది. ఓకేనా? ఇగోండి ఇప్పుడు కరెక్ట్గా అంతగా చూసుకున్నాం కదా. చూసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అయితే చూసుకోండి. సేమ్ లూజ్ అయితే చూసుకొని ముందు స్టార్టింగ్లో అయితే రఫ్ చేయాలి కదా. రఫ్ చేసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే తీసుకురండి. అక్కడికి ఆపేసి షోల్డర్ దగ్గర నుంచి చంక లూజ్ ఎంత ఉంది అని బ్లౌజ్దే పెట్టి చూసుకోండి. మామూలుగా అయితే బొటిక్లో మాస్టర్స్ కుడతారు కాబట్టి వాళ్ళు అన్నీ గుర్తు ముందే పెట్టేస్తారండి. నేనైతే అలా చేయను, ఎప్పటిదప్పుడే చూసుకుంటానమాట. ఖర్చు కూడా ఎక్కువనే ఉంచుతా అండి నేను బ్లౌజెస్కి. నాకు కొంచెం జలుబు దగ్గు ఉంది, ఇగ్నోర్ చేయండి. ఓకేనా? ఇగోండి ఇప్పుడు టిక్ పెట్టుకున్నా కదా, కరెక్ట్ అక్కడి వరకు తీసుకొచ్చి అక్కడైతే నెడిల్ ఆపేయాలండి. ఆపేసిన తర్వాత ఇక్కడ ఊరికే మాటికి హెచ్చు తగ్గులు చూసి చాలామంది కొంచెం
కుట్లు వేస్తూ ఊరికే టైం వేస్ట్ చేసుకోవడం, చాలా కుట్లు వేసేయడం అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ప్లస్ సింబల్ దగ్గర నుంచి కొంచెం ముందుకైతే తీసుకొచ్చి ఆపేయండి. మిషన్ ఆపేసి మనం కింద దారం పట్టి వైపు అయితే దారం పట్టిది, ఉక్స్ పట్టిదైతే ఉక్స్ పట్టిదైతే బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చింటారు కదా, దాని మెజర్మెంటే క్రాస్ బెల్ట్ మనం ఇలా పెట్టామనుకోండి, కరెక్ట్ అనేది చూసుకొని కరెక్ట్ అక్కడికే మార్క్ అయితే చేసుకోండి. మార్క్ చేసేసుకొని ఆ మార్క్ ఎక్కడి వరకు ఉంటే అక్కడ నుంచి స్టిచ్ వేసేయండి. అలా వేస్తే మీకు మాటి మాటికి ఎక్కువ స్టిచెస్ వేసే పని అయితే ఉండదు. చాలా కుట్లు వేసుకుంటూ వెళ్ళామనుకోండి, బ్లౌజ్ ఏమవుతుందంటే ఒక అట్టలాగా తయారైపోతుంది అనమాట. సైడ్కి క్లాత్ అంతా థిక్నెస్తో అయిపోయి అట్టలాగా తయారైపోతుంది. ప్లస్ వేసుకున్నప్పుడు ఇలా ఉబ్బుగా కనపడము, లోపల ఇంత లావు ఏదో క్లాత్ పెట్టినట్టుగా అనిపించడం, సైడ్ జాయింట్స్ దగ్గర ఎప్పుడెప్పుడు తీసేద్దామా అన్నట్టుగా ఉంటుందన్నమాట ఫీలింగ్. అందుకనేసి నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే మీరు సైడ్ జాయింట్స్ అయితే చేశారనుకోండి, మీకు ప్లస్ సింబల్ వస్తుంది. సైడ్ ఎక్స్ట్రా కుట్లు అయితే వేసే అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా? ఇలా అయితే ట్రై చేయండి. ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళైతే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ట్రై చేశారంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, నేను చెప్పిన విధంగా అయితే కుడుతున్నారు అని. ఏదైనా మనం చెప్పింది చేశారు ఎవరైనా అంటే ఆ ఫీలింగ్ వేరు కదండి. ఓకే, నేను చెప్పిన టిప్ చాలామందికి అయితే యూజ్ అయింది, చేశారు అనే ఉంటుంది నాకు కూడా. అందుకనేసి కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి చూపిస్తున్నా కదా, కరెక్ట్ ప్లస్ సింబల్ ఎలా వచ్చింది. ఇది ఇంకా డార్క్ కలర్ కాబట్టి అంత నీట్గా కనిపించట్లేదు మీకు. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కొంచెం ప్లెయిన్ బ్లౌజ్, పట్టు బ్లౌజ్ ఉంది ఒకటి కస్టమర్ది కుట్టేది, అది ప్లెయిన్ అనమాట, వర్క్ కాదు. అది కుట్టినప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను నేను మీకు. ఇప్పుడు వచ్చేసి ఓవర్లాక్ మిషన్ లేదు కదండి, కాబట్టి ఈ సైడ్ కూడా ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా, అది కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇగోండి పైనది లోపలికి, కిందది లోపలికి, అలా రెండు ఫోల్డింగ్ చేసి స్టిచెస్ అయితే వేసేస్తాను. ప్రతి ఒక్క బ్లౌజ్కి, ప్రతి ఒక్క కస్టమర్ బ్లౌజ్కి అయితే ఇలానే వేస్తా అండి నేను. ఇలా వేసామనుకోండి ఓవర్లాక్ అయితే అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు డ్రెస్కైనా, లాంగ్ ఫ్రాక్స్కైనా, బ్లౌజెస్కైనా, దేనికైనా ఇలా అయితే వేసుకోండి. ఇలా వేసుకుంటే బయట వాళ్ళు కాకపోయినా కూడా మీ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునే వాళ్ళకైనా ఇట్లా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఆ క్లాత్ అనేది బయటికి పోయి కొన్ని పాడైపోతూ ఉంటాయి కదా, అంత పీసులు వచ్చేయడం అలాగా, అలా ఏమీ అవ్వకుండా పాడవకుండా ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాం అనుకోండి, చాలా నీట్గా బాగుంటుందన్నమాట. బ్లౌజు గుచ్చుకోవడం, ఇచ్చింగ్ అవ్వడం కూడా ఉండదన్నమాట. ఓకేనా? సైడ్ ఖర్చు కూడా చాలా ఉంటుంది కదా. ఇలా చిన్నగా ఒక ఏమంటారు, ఒక 2 లైన్స్ అంతే, అటు ఇటు లోపలికి ఫోల్డ్ చేసి జాయిన్ చేసి కుట్టయితే వేసేస్తే అయిపోతుందండి. ఇది 1 మినిట్ కూడా పట్టదండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మనం కొంచెం టైం తీసుకొని ఓపికతో వేసుకున్నాం అనుకోండి, మనకి వేసుకున్నప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ప్లస్ అన్కంఫర్టబుల్ కూడా ఉండదన్నమాట. ఇది చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. మీకు ఎక్కడైనా బ్లౌజు ఫినిషింగ్ ఎక్కడైనా గలీజ్గా కనిపిస్తుందో చూడండి, హ్యాండ్స్ జాయింట్ దగ్గర కానీ, హ్యాండ్స్ ఖర్చు దగ్గర కానీ, నడుము దగ్గర కానీ ఎక్కడ గలీజ్గా అయితే లేదు కదా, అంత నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అనమాట బ్లౌజు. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు అలా అంతా స్టిచ్ చేసిన తర్వాత కింద నడుము దగ్గర, చంకల దగ్గర, ఇక హ్యాండ్ దగ్గర అలా పట్టుకొని ఒక్కసారి గట్టిగా లాగామనుకోండి, అలా లాగినప్పుడు మనకి లోపల క్లాత్ అంతా స్టిచెస్ అయితే వేసాం కదా, గట్టిగా లాగినప్పుడు ఫ్రీ అవుతుంది అనమాట. అది లూజ్ అయ్యి మంచిగా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా నీట్గా కూర్చుంటుంది. మనం అలా లాగకుండా వదిలేసామనుకోండి, బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నప్పుడు అది లాగినట్టు అవుతుంది అనమాట. ఇదిగోండి కరెక్ట్ ప్లస్ సింబల్ అయితే వచ్చింది చూడండి, కనిపిస్తుందా మీకు? నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి, కంపల్సరీ ప్లస్ సింబల్ అయితే వస్తుంది మీకు. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయింట్ అయితే చేసేసుకుందాం.
నాకు వాయిస్ మొత్తం గొంతంతా మంటగా ఉందండి. అస్సలు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా కాఫ్ అనేది వస్తూనే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కూడా జాయింట్ అయిపోయింది. వెనకాల డాట్స్ కూడా పెట్టేశాను. బ్యాక్ సైడ్ పెట్టేసి పైపింగ్ అయితే రెడీ చేస్తున్నా అండి నెక్కి. ఇది గోల్డ్ పైపింగ్ అనమాట. అదే టిష్యూ క్లాత్ గోల్డ్ పైపింగ్ అయితే పెడతా అని చెప్పాను కస్టమర్కి. ఇక పైపింగ్ క్లాత్ అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి కదండి, తెలిసే ఉంటుంది చాలామందికి. ఒకవేళ ఇది కూడా ఒక వీడియో చేసి పెట్టండి అని అడిగే వాళ్ళైతే కామెంట్ చేయండి. ఈ పైపింగ్ది కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇప్పుడు నేను డబల్ పైపింగ్ అయితే తక్కువ అండి పెట్టాను, ఎందుకంటే థ్రెడ్ యూజ్ చేస్తా కాబట్టి లోపల సింగిల్ తీసుకుంటాను. ఒక పావు ఇంచు తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని సైడ్కి చిన్నగా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను లోపలికి. తర్వాత ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి నేను ఇప్పుడు చూపించిన విధంగా అయితే మొత్తం నెక్కి అయితే అటాచ్ అయితే చేసుకోండి. ఎప్పుడే కానీ నెక్ కొట్టేటప్పుడు బ్లౌజ్ని మాత్రం అస్సలు లాగకండి. బ్లౌజు ఎక్కడ ఎలా రౌండ్ తిరిగిందో మనం మిషన్ని కూడా అలానే తిప్పాలన్నమాట. బ్లౌజ్ తిప్పకూడదు, మిషన్ని తిప్పాలన్నమాట. మిషన్ అంటే మళ్ళీ మిషన్ తిప్పడం కాదండి, బ్లౌజ్ని నిడిల్తో తిప్పేస్తూ ఉండాలన్నమాట. నెక్ ఎక్కడ రౌండ్ తిరుగుతుందో అక్కడ ఆ పైపింగ్ క్లాత్ని తిప్పుకోవాలి. బ్లౌజ్ని మాత్రం ఇగోండి ఇప్పుడు రౌండ్ ఉందా, ఈ రౌండ్ దగ్గర మనం ఇట్లా పట్టుకొని అగోండి బ్యాక్ సైడ్ నుంచి బ్లౌజ్ని మెల్లిగా లాగాలి. ఫ్రంట్ నుంచి పట్టుకొని ఉండాలి. అప్పుడు ఎక్కడ రౌండ్ తిరగాలో అక్కడ రౌండ్గా అలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సేమ్ అలానే చేయండి. మీకు ఎక్కడ క్రాస్ అనేది రాకుండా నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇందులో 2-3 రకాలు ఉంటుంది. నేనైతే సెకండ్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నెంబర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే అది మరీ సన్నగా ఉంటుంది, అస్సలు కూడా కనిపించదు. పైపింగ్ చేసినా నాకైతే నచ్చదు అది, అందుకని ఇది సెకండ్ నెంబర్ అయితే యూజ్ చేస్తాను. థర్డ్ నెంబర్ ఏమో మళ్ళీ లావుగా ఉంటుంది, అది కొంచెం లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టినప్పుడు అయితే బాగుంటుంది అనమాట. ఇది థ్రెడ్ పైపింగ్. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా లోపలికి పెట్టాలి. మనం క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్ ఇట్లా పైపింగ్ పైన పడొద్దు, బ్లౌజ్ పీస్ పైన పడొద్దు అనమాట, మధ్యలో రావాలి కుట్టు. నేను మొత్తం కంప్లీట్ అయిపోయాక మీకు ఒకవేళ పైపింగ్ వీడియో ఒక్కటే సపరేట్గా కావాలి అంటే కామెంట్ చేయండి. ఓన్లీ పైపింగ్ వీడియో మంచిగా జూమ్ చేసి దగ్గర నుంచి తీసైతే వివరంగా పెడతాను, ఓకేనా. ఇక నా స్టిచ్చింగ్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ నచ్చుతున్నాయండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక నేను మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య శారీ డిజైన్ చేసి పెట్టానండి, అది కూడా రీల్ చేసి పెట్టాను, ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి, ఓకేనా అండి. బాయ్ బాయ్.